సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్టు నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా 12 రాశులకి మనం చెప్పబోతున్నాం. ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం. ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి, ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి. వరలక్ష్మి వ్రతం వస్తుంది, రాఖీ పౌర్ణమి వస్తుంది, శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది. ఎన్నో రకాలైనటువంటి పండుగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండుగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మీకు అంటే మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు అండి. కొంచెం మిశ్రమంగా అంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ టుగెదర్ కలిసి ఉంటుంది. నెల అంతా కూడాను ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందులో అన్ని రంగాల వారికి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట్లో అధిపతి శుక్రుడు బుధుడితో 3వ ఇంట్లో ఉంటాడు. శని ఈ మాసం ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తున్నాడు. సూర్యుడు 2వ ఇంట్లో ఉంటున్నారు. రాశి అధిపతి అయినటువంటి బుధుడు శుక్రుడితో 3వ ఇంట్లో ఉంటున్నారు. కుజుడు 1వ ఇంట్లో. ఈ నెల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెప్తున్నాడు. శారీరక సమస్యలు ప్రారంభమే ఈ నెల. మనం వృత్తి వ్యాపారాలతో గురించి మాట్లాడతాం కదా, కానీ ఇక్కడ ఎందుకు ఆరోగ్యం గురించి చెప్తున్నామంటే జాగ్రత్త పడండి. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకుని మిథున రాశి మిత్రులారా, కాస్త ఆరోగ్యం, మీరు తినే ఆహారాన్ని జాగ్రత్తగా తినండి, ఆరోగ్యం బాగా ఉంటుంది. ఓకే, వ్యాపారంలో కాస్త కుటుంబంలోనూ మిశ్రమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నారు. వ్యాపారాన్ని తీసుకొచ్చి ఇంట్లో డిస్కస్ చేయకండి, ఇంటిలో ఉన్న సమస్యను తీసుకుపోయి వ్యాపారంలో ఇబ్బంది పెట్టకండి. ఇది కూడా మిశ్రమం అవుతుంది, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వ్యాపారంలో గందరగోళం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వ్యాపారం నుండి మాస ద్వితీయంలో లాభాలు పొందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడమే మంచిది. అలా సైలెంట్గా ఉండండి, మంచి రోజులు వస్తున్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోండి. మనది కాని సమస్య ఉంటే గణపతి ఇలా 2 పెదాలు మూసుకొని సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనకు అక్కర్లేని విషయాన్ని ఎవరు జోక్యం చేసుకోండి. ఇతరుల విషయంలో మాట మనకు వింటూ ఉంటే కొంచెం చాలా వినసొంపుగా ఉంటుంది. ఇతరుల సమస్య అంతా వెంటనే ఏదో సలహాలు ఇస్తాం అనుకుంటాం. ఆ సమస్య పోయి మీరిచ్చే సలహాని డామినేట్ అయిపోయి మీరు డిస్టర్బ్ అవుతారు. కాబట్టి జాగ్రత్త. ఇల్లు మార్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భావోద్వేగాలకి వెళ్ళకండి. బాగా చెప్తున్నాను. ఉద్యోగంలో స్థిరంగా ఉంటుంది, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ చేస్తున్నప్పుడు అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు ఏది చేయకండి, దానివల్ల మీ ఉద్యోగం కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త 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 జాగ్రత్త. మిథున రాశి మిత్రులారా, ఉద్యోగం మనకు కావాలి జీవనానికి. అది స్త్రీ పురుషులు ఎవరైనా ఆ స్థలంలో జాగ్రత్తగా ఉండండి. అది మనకు ఒక దేవాలయం లాంటిది. జాగ్రత్త. మీ ప్రస్తుత ఉద్యోగంలో ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగానికి న్యాయంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు చదువులో చాలా ఉత్సాహంగా మీరు పాల్గొనక తప్పదు. కొంచెం గడ్డు కాలం వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మీరు మంచి రిజల్ట్ పొందుతారు. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఆ వీసా అవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మాస ద్వితీయంలో 20వ తారీఖు తర్వాత అన్ని మీకు కలిసి వచ్చి యోగంగా ఉంటుంది. చాలా బాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు, తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాస్త ఈ నెలంతా ప్రతి దాంట్లోనూ అతికినట్టుగా తామర ఆకు మీద నీటి బొట్టులాగా అన్నిట్లోనూ ఉంటుంది, ఎందులోనూ ఉండదు. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇతరులు మీ యొక్క సమస్యల్లో జోక్యం చేసుకునే దానికి అవకాశం ఉంది, దాన్ని కూడా అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా షేర్ మార్కెట్ ఈ నెల కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మిశ్రమంగానే ఉంది అని కూడా చెప్పచ్చు. వివాహం కాని వారికి ఒక 2-3 నెలలు వెయిట్ చేయండి. ఆగస్టు 26న కుజుడు 1వ ఇంట్లోకి ప్రవేశించి కాస్త కోపం, దుడుకు స్వభావాన్ని పెంచే అవకాశాలు బాగా ఉన్నాయి. నిరుద్యోగులకు కూడా ఒక 1 మంత్ తర్వాత మంచి అవకాశాలు ఉన్నాయి. మాస చివరిలో ఆప్తుల నుండి శుభ కార్యక్రమాలు, శుభవార్తలు అన్ని కూడా వింటూ ఉంటారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పచ్చు. జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులు. ఓకే, సరే. ఈ నెల అదృష్ట సంఖ్య ఏముంది? 3 మరియు 5 మీకు అదృష్ట సంఖ్య అని చెప్పవచ్చు. ఈ నెల అంతా కూడా
ఏం పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఏదైనా విష్ణుకు సంబంధించిన కలియుగ వెంకటేశ్వరుడు హలో వెంకటనాథాయ పోయి ఆయన దర్శనం చేసుకోండి. చంద్రాష్టమం, ఈ చంద్రాష్టమం ఆగస్టు 17/8/2024 5:28 సాయంత్రం నుండి 19/8/2024 7 గంటల సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండి వాహనం నడిపేటప్పుడు లేదా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. బ్యాంక్ లోన్స్ కోసం లేదా ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం మీరు అప్లై చేసిన వాళ్ళకి ఇది కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకనూ మీ యొక్క దోషాలన్నీ తొలగడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను అమ్మవారి దేవాలయంలో పోయి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోయి వెలిగించండి. కరుంగాలి మాలను ధరించండి. ఎప్పటికప్పుడు మీ కులదైవాన్ని ప్రార్థన చెయ్యండి. ఇంకనూ మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నో కాల్స్. జాతకం ఉచితం కాదు. విజయవస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఆగస్టు 2024 కర్కాటక రాశి ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ మాసంలో గ్రహ సంచారం అనుకూలం ప్రతికూలం మిశ్రమం. కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైనటువంటి ఫలితాలు, మరి ఇబ్బందులు కూడా చేపట్టే పనులు అవరోధాలు కూడా ఉంటూనే ఉంటాయి. తిరోగమన శని 8వ ఇంట్లో ఉంటాడు. అంటే మీకు అష్టమ శని నడుస్తుంది కదా, తిరోగమనంగా మీ ఇంటికి ఎలా వచ్చాడో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆ తిరోగమన శని అష్టమ శని స్టార్ట్ అయింది కాబట్టి అష్టమ శనిలో తిరోగమనం మీ ఇంటి వరకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. అందువల్ల కొంచెం శుభ ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 10వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు 6వ ఇంట్లో ఉంటాడు. 9వ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతితో పాటు 11వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో కూర్చున్నారు. మానసిక ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ విపరీతంగా పెరుగుతుంది. ప్రత్యేకించి ఇంటిలో ప్రారంభం అవుతుందండి. కర్కాటక రాశి వారికి ఒక పెద్ద మిత్రుడు శత్రువు రెండు ఒకళ్ళు ఉన్నారు. ఎవరంటే మీ నోరు. ఇలా సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కర్కాటక రాశి వారు మీకు తెలియకుండానే మీరు మాట్లాడేస్తారు. మీకు తెలియకుండానే అనుకూలాలు కూడా జరిగిపోతాయి. మంచి మాట్లాడతారు, చెడు మాట్లాడేస్తారు. అయ్యో మాట్లాడేస్తామని మళ్ళీ ఫీల్ అయితే లాభం లేదు. మాట్లాడేటప్పుడు చాలా ఆలోచించి మాట్లాడండి. కర్కాటక రాశి మిత్రులారా, ఎదుటి వారికి కూడా మనస్తత్వం ఉంటుంది, వారికి కూడా మనోభావాలు ఉంటాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఉద్యోగంలో ప్రశంసలు అవకాశాలు ఉన్నాయి, పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఉద్యోగస్తులు అధికారులకి కాస్త ఆగ్రహాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కష్టాలు ఫలించే సమయం ఆసన్నమవుతుంది. గెట్ రెడీ. విద్యార్థులకు అనుకూలమైనటువంటి చదువు, ఏ చదువు చదువుకున్నా విజయమే, కానీ జ్ఞాపక శక్తిని అప్పుడప్పుడు కోల్పోతుంటారు. మీ యొక్క చేసే పనిని వదిలేసి డివేట్ అవుతుంటారు చూసారా, ఆ డివేట్ అవ్వకుండా ఏకాగ్రతగా ఇప్పుడు చదవండి. కర్కాటక రాశి విద్యార్థులారు చదివేయండి. ఇప్పుడు చదివితే మీ భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. మీకు మంచి అవకాశం ఇవ్వడానికి. గెట్ రెడీ చదువులో. కుటుంబ జీవితంలో ఈ నెల స్థిరంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య కాస్త స్ట్రెస్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తల్లిదండ్రుల మధ్య కాస్త అందరితోనూ ఆట విడుపుగా ఉండండి. మరీ కూర్చోకండి నెత్తి మీద. అనవసరానికి ధనం సహాయం చేసేవారికి, సంపదను కూడబెట్టేవారికి, బ్యాంక్ బ్యాలెన్స్ చూసేవారికి, బ్యాంక్ లోన్స్కి వెళ్ళేవారికి, పర్మిషన్స్కి వెళ్ళేవారికి అంతా కూడా ఈ మాస చివరిలో కొంచెం ఇబ్బందులున్న మధ్యలో మీరు సాధిస్తారు. అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా మాస మధ్యలో మీరు లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త. మోకాలు నొప్పికి మరియు కడుపుకి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి చిన్న విషయానికి భయాందోళనతో ఉంటారు, దాన్ని తగ్గించండి. రాజకీయ నాయకులకి ఇది డిస్టర్బెన్స్ మాత్రమే చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. అదృష్ట సంఖ్య 5 మరియు 9. చంద్రాష్టమం. ఆగస్టులో చంద్రాష్టమం వారికి వచ్చేసి 19/8/2024 7 గంటల సాయంత్రం నుండి 21/8/2024 7 గంటల 12 నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఐటీ రంగం వారికి కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. వ్యవసాయదారులకి చాలా బాగుంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఏదైనా మహావిష్ణు టెంపుల్కి ప్రార్థన చేసి వేయడానికి వెళ్ళండి. అద్భుతంగాను
మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. కరుంగాలి మాలను వేసుకోండి ఎప్పుడు కూడా మెడ మీద. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క కులదైవం ఉంటారు కదా, ఇష్టదైవం, ఆ కులదైవ దర్శనాన్ని చేసుకోండి. కుటుంబం అంతా కూడాను వెళ్ళి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. నో కాల్స్. విజయవస్తు.